తెలుగుదేశం పార్టీలో కష్టపడిన వారికి గుర్తింపు ఉంటుందనే మాట మరోసారి నిజమైంది. పదవుల కోసం కాకుండా పార్టీ కోసం పనిచేసిన ఇద్దరు నేతలకు ఏళ్ల తరబడి ఎదురు చూసిన రాజకీయ ప్రస్థానానికి చంద్రబాబు సర్కార్ గౌరవం ఇచ్చింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవులకు సీనియర్ నేత వర్ల రామయ్య, అనంతపురానికి చెందిన దళవాయి రమాదేవి పేర్లను ఖరారు చేసింది. ఒకరు పోలీసు ఉద్యోగాన్ని వదిలి పార్టీ కోసం అంకితమైతే మరొకరు సాధారణ కార్యకర్తగా మొదలై క్లస్టర్ ఇన్ఛార్జ్ స్థాయికి ఎదిగారు. మరి ఈ ఇద్దరి రాజకీయ ప్రస్థానం ఏంటి? ఎందుకు వీరికి ఎమ్మెల్సీ పదవులు దక్కాయి? టీడీపీలో పదవుల కోసం నేతలు పార్టీని వెతుక్కుంటారా, లేక పార్టీ కోసం పనిచేసిన వారినే పదవులు వెతుక్కుంటాయా? వల్లరామయ్య, దళవాయి రమాదేవి ఎంపిక చూస్తే రెండో మాటకే బలం చేకూరుతుంది. ఏళ్ల తరబడి పార్టీ జెండాను మోసిన నేతలకు, కష్టకాలంలో అండగా నిలిచిన కార్యకర్తలకు రాజకీయ అవకాశాలు రాకపోయినా పార్టీని వీడకుండా పనిచేసిన వారికి టీడీపీ అధిష్టానం ప్రాధాన్యమిచ్చింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా వర్ల రామయ్య, దళవాయి రమాదేవిల పేర్లను కూటమి ప్రభుత్వం ఖరారు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలోనే ఈ విషయాన్ని ప్రకటించడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ ఎస్సీ సామాజిక వర్గం నుంచి వర్ల రామయ్యకు, బీసీ సామాజిక వర్గం నుంచి దళవాయి రమాదేవికి అవకాశం కల్పించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. దీంతో ఎమ్మెల్సీలుగా వర్ల రామయ్య, రమాదేవిని నియమిస్తూ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఉత్తర్వులు జారీ చేశారు. వర్ల రామయ్య రాజకీయ ప్రస్థానం వెనుక దశాబ్దాల పోరాటం ఉంది. పోలీస్ శాఖలో ఎస్ఐగా, సిఐగా పనిచేసిన ఆయన ఉద్యోగ జీవితాన్ని మధ్యలోనే వదిలి రాజకీయాల్లోకి వచ్చారు. 2001లో తెలుగుదేశం పార్టీలో చేరిన వర్ల రామయ్య అప్పటి నుంచి పార్టీ సిద్ధాంతాలకే ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగారు. ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి నుంచి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వరకు, ఆ తర్వాత పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఎదిగారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పార్టీ వాయిస్ ని బలంగా వినిపించిన నేతల్లో ఆయన ముందున్నారు. వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలను విమర్శిస్తూ వరుసగా మీడియా సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ వాదనను ప్రజల్లోకి తీసుకువెళ్లారు. రెండు 2009లో తిరుపతి లోక్సభ నుంచి, 2014లో పామరు అసెంబ్లీ నుంచి పోటీ చేశారు. రెండు సందర్భాల్లోనూ ఓటమి ఎదురైనా పార్టీకి దూరం కాలేదు. అధికారం వచ్చిన తర్వాత హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా, ఆ తర్వాత ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు గవర్నర్ కోట ఎమ్మెల్సీగా శాసన మండలిలో అడుగు పెట్టబోతున్నారు. ఇక దళవాయి రమాదేవి రాజకీయ ప్రస్థానం సాధారణ కార్యకర్త నుంచి ఎమ్మెల్సీ వరకు సాగిన ప్రయాణం. 2021 నుంచి ఆమె కుటుంబం టీడీపీలో చురుగ్గా పనిచేస్తుంది. పార్టీ కోసం పనిచేస్తూ వివిధ బాధ్యతలు చేపట్టారు. 2021లో అనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికల్లో 47వ వార్డు నుంచి టీడీపీ తరపున కార్పొరేటర్గా పోటీ చేశారు. కేవలం 37 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ ఓటమి ఆమె రాజకీయ ప్రయాణాన్ని ఆపలేదు. ఆ తర్వాత ఆమె పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ అంగన్వాడీ విభాగంలో బాధ్యతలు చేపట్టి క్లస్టర్ ఇన్ఛార్జిగా ఎదిగారు. 2024 ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి విజయానికి పనిచేశారు. ఇక రమాదేవి భర్త దళవాయి వెంకట నారాయణ కూడా టీడీపీలో సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థత్వాల కోసం ప్రయత్నించిన అవకాశం రాలేదు. అయినప్పటికీ పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేశారు. అలాంటి కుటుంబానికి ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి రూపంలో గుర్తింపు లభించింది. మొన్న మంగళగిరికి చెందిన గుత్తికొండ ధనుంజయరావుకు క్లస్టర్ స్థాయి నుంచి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా, ఇప్పుడు రమాదేవికి క్లస్టర్ ఇన్ఛార్జి నుంచి ఎమ్మెల్సీ పదవి ఇవ్వటం టీడీపీకే సాధ్యమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ రెండు నియామకాలు కేవలం ఇద్దరికి దక్కిన పదవులుగానే టీడీపీ వర్గాలు చూడటం లేదు.
కష్టకాలంలో పార్టీతో ఉన్నవారికి భవిష్యత్తులో గుర్తింపు ఉంటుందనే సందేశాన్ని క్యాడర్కు పంపినట్లుగా భావిస్తున్నారు. ఇటీవలే పార్టీ వ్యవస్థలో సాధారణ కార్యకర్తలు, క్లస్టర్ ఇన్ఛార్జీలకు ప్రాధాన్యం పెరుగుతుండగా ఇప్పుడు గవర్నర్ కోట, ఎమ్మెల్సీ పదవుల్లోనూ అదే ఫార్ములాను కొనసాగించినట్లు కనిపిస్తుంది. ఒకవైపు సీనియారిటీకి గుర్తింపు, మరోవైపు కష్టపడే క్యాడర్కు ప్రోత్సాహం, ఇంకోవైపు సామాజిక సమీకరణాలు. ఈ 3 అంశాలను బ్యాలెన్స్ చేస్తూ వర్ల రామయ్య, దళవాయి రమాదేవిలను ఎంపిక చేయడం టీడీపీ వ్యూహంలో భాగంగానే కనిపిస్తుంది. పార్టీలో పదవి దక్కకపోయినా జెండాను వదల్లేదు. ఎన్నికల్లో ఓడినా వెనక్కి తగ్గలేదు. అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, ప్రతిపక్షంలోనూ పార్టీ గొంతుకుగా నిలిచారు. అలాంటి వర్ల రామయ్యకు ఎమ్మెల్సీ పదవి సాధారణ కార్యకర్తగా మొదలై క్లస్టర్ ఇన్ఛార్జిగా ఎదిగిన దళవాయి రమాదేవికి ఎమ్మెల్సీ పదవి. ఇది ఇద్దరు నేతలకు దక్కిన రాజకీయ గుర్తింపు మాత్రమే కాదు, టీడీపీ కార్యకర్తలకు అధిష్టానం ఇచ్చిన బలమైన భరోసా కూడా. కష్టపడితే గుర్తింపు, ఓడినా అండ, పార్టీ కోసం నిలబడితే పదవి. ఇదే ఈ 2 ఎమ్మెల్సీ నియామకాలు టీడీపీ క్యాడర్కు ఇస్తున్న రాజకీయ సందేశం.